హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈ తొలి ఏకాదశికి దేవుడికి నైవేద్యంగా సమర్పించే ఈ స్వీట్ని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. నెల్లూరు సైడు తప్పకుండా ఈ స్వీట్ని తొలి ఏకాదశి రోజు తయారు చేస్తారండి. తయారు చేయడం కూడా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 కప్ రైస్ వేసుకోవాలి. ఈ 1 కప్ రైస్ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ అన్ని మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయడం వల్ల మనం వేసిన రైస్ లోపలి వరకు ఫ్రై అయ్యి మనం తయారు చేసే స్వీట్ రెసిపీ చాలా కమ్మగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయితేనే మనం తయారు చేసే రెసిపీ అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన ఈ రైస్ని ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా బాగా చల్లారిన రైస్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ రైసు 2 ఇలాచీలను వేసుకొని వీలైనంత మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. 1 కప్ రైస్కి 3.5 కప్ వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా 3.5 కప్ వాటర్ వేసుకొని బెల్లం అంతా మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకోవాలి. ఈ విధంగా బెల్లం బాగా మరిగితే సరిపోతుంది, ఎటువంటి పాకం అవసరం లేదు. ఈ విధంగా బెల్లం బాగా కరిగిన తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఎక్కడ ఉండలు అనేది లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండగా మనం వేసిన బియ్యం పిండి అంతా ఈ బెల్లం వాటరు బాగా అబ్జర్వ్ చేసుకొని బాగా దగ్గరికి కుక్ అవుతుంది. ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలపడం వలన ఎక్కడ అడుగంటకుండా నీట్గా వస్తుందండి మనం తయారు చేసే స్వీట్ రెసిపీ. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఒక 10 మినిట్స్ తర్వాత నీళ్ళన్నీ అబ్జర్వ్ అయిపోయి చాలా బాగా దగ్గరికి కుక్ అవుతుంది. ఈ స్టేజ్లో అందులోకి 3 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యిని వేయడం వల్ల స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా గోరువెచ్చగా అయ్యేంత వరకు బాగా చల్లార్చుకోవాలి. ఈ విధంగా గోరువెచ్చగా ఉండగా చేతులకి నెయ్యిని అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూల్లాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే తొలి ఏకాదశి రోజు తయారు చేసే స్వీట్ రెసిపీ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి తయారు చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.